సర్జరీ. ఇది నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఎలా ఉంది ఏంటి అనేసి. స్టిచెస్ తీసేటప్పుడు నా ఫిష్లా సర్జరీ అనేది ఇలా జరిగింది. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీ చెప్తుంది ఏంటి అనేసి అలా లైక్ తీసుకొని వదిలేయకండి. మీరు ఫుల్ వీడియో చూస్తేనే అసలు ఏం పాయింట్స్ ఉన్నాయి, అసలు ఏం జరిగింది, ఆ డయాలసిస్లో ఇలా ఉంటుందా, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లో ఇలా ఉంటుందా, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలా అవుద్దా అనేది ప్రతిదీ మీకు తెలుస్తుంది. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూజ్ అయిద్దేమో అనేసి ఫుల్ వీడియో చూడండి అనేసి అంటున్నాను. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అన్నీ తెలుస్తాయి. సో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పటి నుండి నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎలా జరిగింది, ఎవరిచ్చారు, ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాతకి కూడా నేను మెడిసిన్ కానీ అన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా చూసుకుంటున్నాను అనేది నేను ప్రతి ఒక్క టాపిక్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి. ఎందుకు అనేసి అంటే నేను నా కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్లో కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినంత వరకు కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినాక కూడా నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశాను, నేను అవన్నీ ఎలా ఎదుర్కొని ఇలా ముందుకు వచ్చాను అనేది ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కూడా కొంచెం నా మాటలు మోటివేషన్లా ఉంటుందనేసి చెప్తున్నాను. నా అప్పుడు ఇలా మోటివేట్ చేయడానికి ఎవ్వరు లేకుండే. నాకు ఆ బాధ తెలుసు. ఒకరు మోటివేట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది, అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. నాకు ఇప్పటికి కూడా చాలామంది కాల్ చేసి నీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినాక నువ్వు ఎలా మెయింటైన్ చేసిన, ఇన్ఫెక్షన్ రాకుండా ఫుడ్ ఏం తీసుకున్నావు ఏంటి అనేసి చాలామంది కాల్ చేశారు. డయాలసిస్లో కూడా నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎలా జరిగింది అనేసి చాలామంది కాల్ చేసి నన్ను అడిగి తెలుసుకుంటున్నారు. సో నన్ను అడిగి తెలుసుకోకుండా నేనే మీకు చెప్తున్నానండి ఎలా జరిగింది, ఏం జరిగింది, నేను అవన్నీ ఎదుర్కొని ఇంతవరకు ఎలా వచ్చాను అనేది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు నా వీడియోస్ చూస్తే మీకు కొంచెం మోటివేషన్లా ఉంటుంది అనేసి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి లేకపోతే డయాలసిస్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కొంచెం వాళ్ళకి స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది అనేసి చెప్తున్నానండి. కిడ్నీ ఫెయిల్యూర్ గురించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీరు నా వీడియో కింద కామెంట్ బాక్సెస్ చూస్తే మీకు రిప్లైస్ కూడా నేను ఇచ్చినట్టు కనిపిస్తుంది, చూడండి. సో ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, ఇక్కడ సర్జరీ అయిపోయిన తర్వాతకి ఫిష్లా సర్జరీ చేయించుకున్నాను. కానీ ఒక ప్లేస్లో చేయించుకోవాల్సింది ఇంకో ప్లేస్లో చేయించుకున్నాను. ఇప్పటికి కూడా అలా చేయించుకోవడం వల్ల ఇప్పటికి కూడా చాలా బాధపడుతున్నా అనేసి చెప్పాను కదండి. అసలు ఏం జరిగిందంటే నాకు ఇక్కడ సర్జరీ అయిపోయిన తర్వాతకి 2 వీక్స్ డయాలసిస్ చేసుకున్నాక ఇట్లా ఫిష్లా చేయాలి, ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇక్కడ చేయించుకోలేమనేసి డాక్టర్స్ చెప్పారు అనేసి చెప్పాను కదండి. ఇంకా నేను ఫిష్లా సర్జరీకి అయితే ఇంకా తప్పదు. మన పెయిన్ వచ్చినా ఏది వచ్చినా కానీ ఇంకా సర్జరీ అది చేయించుకోవాలి. సో ఇంకా మేము ఒక రోజు సర్జరీ చేసుకోవాలనేసి వెళ్ళాము. అంటే ముందు రోజు ఏం చేస్తారు అని అంటే సర్జరీ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేసి చూస్తారు. యాక్చువల్లీ ఫిష్లా అనేది మనకి హ్యాండ్కి చేస్తారు. మనకి 2 హ్యాండ్స్లో ఏ హ్యాండ్కైనా చేస్తారు. ఏ చెయ్యి బాగుంటే ఆ చెయ్యికి ఫిష్లా సర్జరీ అనేసి చేస్తారు. చెయ్యి బాగుంటాయి అనేసి ఎందుకు అన్నాను అంటే మనకి నరాలు అనేవి ఏ చెయ్యికి అయితే లావుగా ఉంటాయో ఆ చెయ్యికి చేస్తారు. నా ఫిష్లా సర్జరీ అయ్యే ముందు రోజే నన్ను డాక్టర్ నా 2 హ్యాండ్స్ చెక్ చేశారు. ఎందుకు అనేసి అంటే ఏ హ్యాండ్కి నరాలు చాలా లావు ఉన్నాయి, ఎలా ఉన్నాయి నరాలు అనేసి చెక్ చేశారు. నాకు లెఫ్ట్ హ్యాండ్కి చాలా సన్నం ఉన్నవి, చేసినా కూడా ఫిష్లా అనేది ఆగదు, తొందర ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ సర్జరీ చేయాల్సి ఉంటుంది. రైట్ హ్యాండ్కే చేద్దాం మనం. రైట్ హ్యాండ్కి నరాలు చాలా లావుగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, చేసినా కూడా చాలా డేస్ ఆగుతుంది, మనం రైట్ హ్యాండ్కే చేద్దాము అనేసి ఇంకా డిసైడ్ అయిపోయారు. ఇంకా మేము ఏంటి అనేసి అంటే రైట్ హ్యాండ్కి వద్దు లెఫ్ట్ హ్యాండ్కే చేయాలనేసి ఎందుకు అనేసి అంటే ఏ పనైనా కానీ రైట్ హ్యాండ్ తోటే చేస్తాం కదా. వన్స్ ఒకసారి హ్యాండ్కి ఫిష్లా అయింది అనేసి అంటే ఆ చెయ్యితోటి మనం 5 kgs కంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయొద్దు, వెయిట్ ఉన్న వస్తువులు లిఫ్ట్ చేయొద్దు, తోయొద్దు. అసలు ఆ సర్జరీ అయిన హ్యాండ్ తోటి ఎలాంటి వర్క్ చేయొద్దు. చేస్తే ఏమైంది అంటే మళ్ళీ ఆ ఫిష్లా అనేది ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. పెయిన్ కూడా వస్తుంది, మనకి చాలా పెయిన్ వస్తుంది ఫిష్లా సర్జరీ జరిగిన దగ్గర. అందుకనేసి మనం ఎక్కువ రైట్ హ్యాండ్నే యూజ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు రైట్ హ్యాండ్కి మళ్ళీ సర్జరీ చేస్తే ఏ వర్క్స్ చేసుకోలేను, నాకు రైట్ హ్యాండ్కి వద్దు అనేసి నేను మా వారు ఇంకా డాక్టర్తో చెప్తే లెఫ్ట్ హ్యాండ్కి చేస్తాం కరెక్టే, కానీ నీకు ఎక్కువ రోజులు ఆగదు, తొందరగా ఫెయిల్ అయిపోతే నీ నరాలు చాలా సన్నం ఉన్నాయి, ఫిష్లా అనేది ఆగదు, మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఈ హ్యాండ్కి అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇదైతే ఉండదు, మళ్ళీ సర్జరీ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మీరు ఒకసారి ఆలోచించుకోండి
అనేసి డాక్టర్ చెప్పారు. ఇంకా సర్లే అనేసి మేము ఆ నైట్ ఆలోచించుకొని నెక్స్ట్ డే ఓకే చేసేయండి అనేసి చెప్పాము. ఇంకా ఫిస్టులా సర్జరీ కోసం అన్నీ ప్రిపేర్ చేశారు. నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. నన్ను అడ్మిట్ చేసుకున్నారు. సర్జరీ రూమ్‌కి తీసుకెళ్లారు. బెడ్ పైన పడుకోబెట్టేసి ఇంకో నా హ్యాండ్‌ని వాళ్ళు తీసేసుకున్నారు. తీసేసి హ్యాండ్ మొత్తం అంటే ఇక్కడ నుండి మొత్తము ఏదో లిక్విడ్ సంథింగ్ కాఫీ కలర్‌లో ఉంది. ఆ లిక్విడ్ నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ మొత్తం క్లీన్ చేశారు. క్లీన్ చేసేసి ఆ లిక్విడ్ అనేది మొత్తం హ్యాండ్‌కి పూసేశారు. తర్వాతకి ఇంకా నాకు ఈ హ్యాండ్‌కి మధ్యలో ఒక ఇలా కర్టెన్ పెట్టేశారు మధ్యలో. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే హ్యాండ్‌కి ఫిస్టులా అంటే సర్జరీ చేయాలి. సర్జరీ అనంటే మనకి కంపల్సరీగా అనస్థీషియా అనేది ఇవ్వాలి. నేనేమనుకున్నా అంటే ఇంకా సర్జరీ జరిగే అప్పుడు నేను మెలకువతో ఉండగా ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకుంటారో నాకు పెయిన్ ఉండదు, ఏముండదు. హ్యాపీగా ఆహ్, చేసుకోవచ్చు అనేసి నేను అనుకున్నాను. యాక్చువల్‌గా ఏం జరిగింది అనేసి అంటే అసలు నేను నార్మల్‌గానే అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నా ఓన్లీ హ్యాండ్‌కే ఎక్కడైతే నాకు ఫిస్టులా సర్జరీ చేశారో అక్కడే అనస్థీషియా అనేది ఇచ్చారు. అనస్థీషియాని ఇచ్చారు. ఆల్రెడీ సర్జరీ జరుగుతుంది. నేను నార్మల్‌గా ఉండి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతూ కూర్చున్నా. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు? నాకు ఇంకెప్పుడు అనస్థీషియా ఇస్తారు? చాలా లేట్ అవుతుంది గదా! అది అనేసి నేను అడుగుతుంటే ఆ అబ్బాయి అన్నాడు, "ఆల్రెడీ నీకు సర్జరీ జరుగుతుంది. నీకు తెలియట్లేదు. అక్కడ సర్జరీ జరిగే ప్లేస్‌లోనే అనస్థీషియా ఇచ్చారు" అనేసి ఇంకా తను చెప్పిండు. తను చెప్పకున్నా బాగుండేదేమో. ఎందుకనేసి అంటే ఇంకా మనకి అది తెలియకపోతే ఓకే. ఏం లేదు అన్నట్టుంటది. అది అక్కడ సర్జరీ జరుగుతుందని మనకు తెలిసినప్పుడు మనకి అది ఆటోమేటిక్‌గా అది అలా అనిపిస్తది. పెయిన్ వస్తుంది, ఈడ జరుగుతుంది అనేసి మనకి అవన్నీ అలాంటి ఫీలింగ్ వస్తది గదా! సో, నాకు అలానే వచ్చింది. నాకు పెయిన్ వస్తుంది. వాళ్ళు నా చెయ్యి అంటే ఓన్లీ ఫిష్‌లా చేసే దగ్గరనే నాకు అనస్థీషియా ఇచ్చారు. నా అరచెయ్యి నాకిక్కడ మొత్తం స్పర్శ తెలుస్తుంది. ఇంకా వాళ్ళు అటు ఇటు ముట్టుకుంటా ఉంటే నాకు పెయిన్ వస్తుంది. మళ్ళీ అనస్థీషియా ఇవ్వండి అనేసి ఇక నేను అరుస్తా ఉంటే, ఇస్తున్నా అమ్మా అనేసి డాక్టర్ అలా అన్నారు. మళ్ళీ 2 మినిట్స్‌కి ఇచ్చారా అనస్థీషియా ఇచ్చారంటే, నేను ఆల్రెడీ ఇచ్చేసానమ్మా నీకు పెయిన్ ఏం తెలీదు. నేను ఆల్రెడీ ఇచ్చేసా అనేసి డాక్టర్ గూడా అన్నారు. కానీ అక్కడున్న డాక్టర్స్, నర్సులు చాలా ట్రీట్ చేశారు. నాకు చాలా అనిపించింది. నాకు పెయిన్ గూడా అంత ఏం తెలియలేదు. కానీ సర్జరీ చేసినాక ఉంది. ముందు చెప్తాను. ఇంకా అలా సర్జరీ ఇంకా అలా నాకు తెలిసి ఒక 40 మినిట్స్, 50 మినిట్స్ అలా సర్జరీ జరగొచ్చు నాకు. ఇంకా అది మొత్తం చేశారు. చేసేసి బ్యాండేజ్ పెట్టేశారు. అది క్లోజ్ చేసి బ్యాండేజ్ పెట్టేశారు. మీకు ముందు వీడియోలో థంబ్‌నెయిల్‌కి పిక్చర్ పెట్టాను చూడండి. అలానే చేసి వదిలేశారింకా. ఒక 2, 3 అవర్స్ నేను హాస్పిటల్‌లోనే ఉన్నాను. ఎందుకంటే అబ్జర్వేషన్‌లో పెట్టారు. నాకు ఎప్పుడైతే ఆ మత్తు అనేది అంటే అనస్థీషియా ఇచ్చి ఇక్కడ సర్జరీ చేశారన్నా కదా! ఎప్పుడైతే ఆ మత్తు అనేది కొంచెం కొంచెం తగ్గిపోతుందో ఇంకా నాకు పెయిన్ స్టార్ట్ అయితా ఉంది. అసలు ఎట్లా పెయిన్ వచ్చిందంటే నార్మల్‌గా పెయిన్ రాలేదండి. ఫుల్ పెయిన్ వచ్చింది. అసలు చెయ్యి కొంచెం కదిలినా గానీ అసలు ఫుల్ పెయిన్ అన్నట్టు. ఫుల్ పెయిన్. అసలు భరించలేకపోయినా. ఇదే నా ఫిస్టులా సర్జరీ. ఇది నేను మీకు ముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంకా నేను చెయ్యి మొత్తం ఇలా పట్టేసి ఇలా పట్టుకునే ఉన్నా. నెక్స్ట్ 2 డేస్ వరకి ఇలానే పట్టుకొని ఉన్నా నేను హ్యాండ్‌ని. క్యాబ్‌లో కూర్చొని ఇక్కడికి వచ్చేంత వరకు స్పీడ్ బ్రేకర్స్ అవి ఉంటాయి కదా! ఇంకా అవి దాటినప్పుడల్లా నాకు అసలు ప్రాణం పోతుందేమో అన్నంత పెయిన్ వచ్చింది. చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. ఎందుకంటే నరంకే కదా చేసింది. చాలా అంటే చాలా పెయిన్ వచ్చింది. నేను డిశ్చార్జ్ అయ్యి క్యాబ్ బుక్ చేసుకుందాం అనంగా ఇంకా క్యాబ్‌లో కూర్చునే వరకి ఇంకా నాకు మత్తు మొత్తం పోయింది. ఫుల్‌గా పెయిన్ స్టార్ట్ అయిపోయింది. ఏడ్చుకుంటూనే వచ్చాను. ఇంటికొచ్చినాక కూడా ఫుల్ ఏడ్చాను కూర్చొని. ఏంటి బాధ? నాకేంటిది? అసలు ఇట్లా ఎన్ని సర్జరీలు అయితాయి నాకు? ఇంకెంత పెయిన్ భరించాలి నేను? అనేసి ఫుల్ అరుచుకుంటా ఏడ్చినా నేను చాలా. ఆ పెయిన్ పెట్టుకొని మళ్ళీ నేను డయాలిసిస్‌కి పోయేది. నెక్స్ట్ డే నేను సర్జరీ చేసుకున్న నెక్స్ట్ డేనే డయాలిసిస్. మళ్ళీ ఎర్లీ మార్నింగే లేసి రెడీ మళ్ళీ ఈ హ్యాండ్‌కి ఏం తగలొద్దు. వాటర్ తగలొద్దు. డ్రెస్ కొంచెం చేంజ్ చేసుకుందామని ట్రై చేసినా కూడా చాలా పెయిన్ వచ్చేది. నెక్స్ట్ డే నుండి మళ్ళీ డయాలిసిస్‌కెళ్ళేది. ఇక్కడ నుండి డయాలిసిస్ కూడా చేసుకునేది నేను అలానే ఆ పెయిన్ పెట్టుకొని వెళ్ళేది. ఫిస్టులా సర్జరీ అయిన తర్వాతకి డయాలిసిస్‌కి వెళ్ళాను కదా! ఇంకా అప్పుడే నాకు ఫిస్టులా సర్జరీ 4 డేస్ తర్వాతకి క్లీన్ చేశారు. క్లీన్ చేసి మళ్ళీ బ్యాండేజ్ వేయడము, క్లీన్ చేయడము, మళ్ళీ బ్యాండేజ్ వేయడము, ఇంటికి రావడం. ఇలానే జరిగింది ఒక 2 వీక్స్. 2 వీక్స్ తర్వాతకి నాకు స్టిచెస్ ఏశారు గదా! స్టిచెస్ తీసేటప్పుడు ఎంత పెయిన్ వచ్చిందంటే చాలా పెయిన్ వచ్చింది. కానీ సో
చాలా చిన్నగా తీసిందంట. నేను ఏడుస్తున్నా అనేసి చాలా చిన్నగా తీసిందంట. ఇంకా వేరే వాళ్ళకి ఎంత పెయిన్ వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు అంత చిన్నగా తీసినా కూడా చాలా పెయిన్ వచ్చింది. నా బాడీ చాలా సెన్సిటివ్. చిన్నగా ఏదైనా తగిలినా కూడా అసలు ఏడుస్తూ ఉంటాను నేను. అలాంటి దేవుడు నాకు ఇన్ని సర్జరీస్ ఇంత ఇంత పెయిన్ ఇచ్చేసిండు నాకు. స్టిచెస్ తీసిన తర్వాతకి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇలా అయిపోయింది. తర్వాతకి ఒక 2 మంత్స్ 2.5 మంత్స్ తర్వాతకి నాకు ఈ హ్యాండ్ మీదనే డయాలసిస్ కూడా స్టార్ట్ అయింది. హ్యాండ్ మీద డయాలసిస్, ఫిస్టులా మీద డయాలసిస్, అసలు ఇలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నార్మల్గా నాకు ఫీవర్ అది ఇది వస్తేనే నేను అసలు ఇంజెక్షనే వేసుకోను. నాకు ఇంజెక్షన్ అంటే అంత భయము. అలాంటిది ఫిస్టులా సర్జరీ, ఫిస్టులా మీద డయాలసిస్ అంటే డయాలసిస్ జరిగిన ప్రతిసారి 2 నీడిల్స్ పెట్టాలి. 2 నీడిల్స్. ఆ నీడిల్స్ ఎలా ఉన్నాయంటే ఎంత లావు అంటే చాలా లావుగా ఉన్నాయి ఆ నీడిల్స్. అవి పెట్టాలి. ఒకటి బ్లడ్ అవుట్పుట్కి, బ్లడ్ ఫిల్టర్ అయిన తర్వాతకి ఇన్పుట్కి 2 నీడిల్స్ అవి పెట్టుతూ ఉంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆ నీడిల్స్ని చూసే నాకు భయం వేసి నాకు అనస్థేషియా కావాలి, నేను అస్సలే పెట్టుకొని నాకు అసలు డయాలసిసే వద్దు, ఏం వద్దు, మీరు అనస్థేషియా ఇస్తేనే పెట్టుకుంటా లేకపోతే లేదు అనేసి అసలు గొడవ చేసేది నేను. నాకు అలా ఉంటుందని నాకు ఇలా తెలుసు అంటే నాతో పాటు డయాలసిస్ చేసుకునే వాళ్ళకి చూశాను. వాళ్ళకి చూస్తూ ఉంటేనే నాకు అసలు ఇలా అయిపోయేది. ఇప్పుడు నాకే అలా పెడతా ఉంటే అమ్మో నా వల్ల కాలేదు. అందుకనేసి నేను డయాలసిస్ చేసుకున్న ప్రతిసారి నేను అనస్థేషియా అనేది తీసుకున్నా. అనస్థేషియా కూడా నాకు పెయిన్ వచ్చేది. వాళ్ళు అనేది ఇంకా ఇంత చిన్నదానికి కూడా నువ్వు ఏడుస్తున్నావు, అసలు ఎట్లా ఈ పెయిన్ కూడా భరించలేకపోతే ఎట్లా అమ్మా నువ్వు అనేసి అనేది. మీరు ఎప్పటికీ ఇలా అనస్థేషియా తీసుకుంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేసి వాళ్ళు అనేది. అయినా సరే మీరు నాకు అనస్థేషియా ఇస్తేనే డయాలసిస్ స్టార్ట్ చేయండి లేకపోతే వద్దు అనేసి చెప్పేదాన్ని నేను. చిన్నప్పటి నుండి అసలు అలాంటి ఇంజెక్షన్స్ కానీ ఏది పర్లేదు. ఇంకా ఎప్పుడైతే నా ఫిస్టులా సర్జరీ పైన డయాలసిస్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వెళ్ళి డయాలసిస్ అయినప్పుడల్లా నీడిల్స్ పెట్టించుకోవడం ఇంకా నేను. సో నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రైట్ హ్యాండ్కి అయింది. ఇది నాది రైట్ హ్యాండ్కి ఇక్కడ అయింది. 5 స్టిచెస్ పడ్డాయి. ఇదిగో 1 2 3 4 5 స్టిచెస్ పడ్డవి. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కట్ చేసేసి ఇందులో చిన్న మిషన్ పెట్టారంట. సో ఇక్కడ టచ్ చేస్తే ఏమైంది అంటే వైబ్రేషన్ వస్తాయి, చాలా వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ వైబ్రేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ బ్లడ్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందంట. అందుకనేసి ఇక్కడ వైబ్రేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నాకు ఫిస్టులా సర్జరీ జరిగింది కాబట్టి నాకు ఇక్కడ నాకు డయాలసిస్ జరిగేది. సో ఇక్కడ నాకు క్లోజ్ అయిపోయింది, ఇక్కడ నరము క్లోజ్ అయిపోయింది అనేసి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారు నాకు. మళ్ళీ ఇక్కడ క్లోజ్ అయిపోయేసరికి ఇక్కడ ఓపెన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ చేశారు. సో ఇక్కడ మీకు మచ్చలు చూస్తే అర్థమై ఉంటుంది ఎందుకు అన్న. నీడిల్ అనేది పెట్టిన దగ్గరనే పెడతా ఉంటారు కాబట్టి ఇంకా ఇక్కడ మొత్తం హోల్స్ అయ్యి మచ్చలు అయిపోయినాయి నాకు. సో చూడండి. సో ఈ రెండు ఎందుకు చేస్తారంటే ఒకటి అవుట్పుట్ ఉంటుంది, ఒకటి ఇన్పుట్ ఉంటుంది. ఏంటి అని అంటే ఒకటి ఇందులో నుంచి మిషన్కి పోయి ఫిల్టర్ చేసి మళ్ళీ బ్లడ్ అనేది మన బాడీకి వస్తుంది అలా. సో నా ఫిస్టులా సర్జరీ అనేది ఇలా జరిగింది. ఇక్కడ చాలా మందికి హైట్ అయిద్దంట. కొంతమందికి ఇక్కడే జరుగుతుంది, కొంతమందికి ఇక్కడ జరుగుతుంది ఫిస్టులా సర్జరీ. ఇక్కడ ఫిస్టులా సర్జరీ చేస్తే డయాలసిస్ అనేది ఇంకా పైకి అంటే ఇంకా ఇక్కడ పైకి చేయాల్సి వస్తుంది. సో నాకు ఇక్కడ చేయడం వల్ల నాకు డయాలసిస్ అనేది ఇక్కడ జరిగింది. డయాలసిస్ అనేది ఇలా ఉండడం వల్ల మనం వెయిట్ అనేది ఏం లిఫ్ట్ చేయలేము. చూడండి మీకు హైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, చూడండి ఇది ఎంత ఉంది అనేసి. సో నాకు ఇలా ఫిస్టులా మీద డయాలసిస్ అనేది జరిగేది. నేను అందుకే లెఫ్ట్ హ్యాండ్కి చేసుకోవాల్సింది రైట్ హ్యాండ్కి చేసుకున్నా అనేసి నేను ఇప్పటికీ బాధపడతాను. అందుకే నేను రైట్ హ్యాండ్కి ఫిస్టులా సర్జరీ అయిందనేసి నేను ఇప్పటికీ బాధపడతాను. ఎందుకంటే నేను నార్మల్గా ఇంట్లో కూర్చున్నా కానీ నార్మల్గా ఏదన్నా సడన్గా వెయిట్ లిఫ్ట్ చేసినా కానీ నాకు చెయ్యంతా లాగుతూ ఉంటుంది, పెయిన్ వస్తుంది చాలా. మనం ఏ పని అయినా కానీ రైట్ హ్యాండ్ ఏదైనా పట్టుకోవాలన్నా కానీ వెంటనే రైట్ హ్యాండే వెళ్ళిపోతుంది. సో అందుకే నేను మీకు చెప్పేది ఏంటి అని అంటే కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా చెక్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్కే చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్కి ఫిస్టులా అనేది చేసుకోండి. ఎందుకు అనేసి మేల్స్ ఉన్నారనుకో వాళ్ళు బైక్ డ్రైవ్ చేస్తారు, రైట్ హ్యాండ్తోనే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళకి వెయిట్ లిఫ్ట్ చేయడం చాలా ఉంటుంది. లేడీస్ కంటే ఎక్కువ వాళ్ళకే వర్క్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు రైట్ హ్యాండ్కి ఎక్కువ అనేది వెయిట్ పడితే ఫిస్టులా అనేది ఫెయిల్ అయిపోతాయి. సో ఎవరైనా సరే మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా ఫిస్టులా చేసుకుంటే లెఫ్ట్ హ్యాండ్కి చేసుకోండి. అది కూడా మీరు ఇక్కడ చేసుకోండి. ఇదిగో ఇక్కడ
నాలాగా ఇక్కడ చేసుకోకండి, ఇక్కడ చేసుకోండి. ఎందుకు ఇక్కడ అనేసి అంటున్నా అంటే, ఇప్పుడు నార్మల్గా నేను బయటకి ఎటన్నా వెళ్తే ఇక్కడ స్వెల్లింగ్ వచ్చింది కదా, కొంచెము ఇలా లావైంది కదా, దీన్ని చూసి నీకు ఏమైంది అనేసి అందరూ అడుగుతూ ఉంటారు. మళ్ళీ నార్మల్ అటు ఇటు చేతులు ఏదైనా పెడతా ఉంటే వేరే వాళ్ళ చేతులు అయినా కానీ మనకి ఇక్కడ తగిలినా కూడా పెయిన్ వస్తుంది. సో ఇక్కడ ఉన్నదనుకో మనం నార్మల్గా ఇలా పెట్టేసిన డ్రెస్సింగ్ కూడా లోపల క్లోజ్ అయిపోతుంది. సో అందుకనేసి ఒకవేళ ఫిష్లర్ సర్జరీ చేసుకుంటే లెఫ్ట్ హ్యాండ్కి ఇక్కడ చేసుకోండి, రైట్ హ్యాండ్కి మాత్రం అస్సలు చేసుకోకండి. సో మీలో ఫిష్లర్ సర్జరీ ఎంతమందికి అయింది, ఫిష్లర్ సర్జరీ మీద ఎంతమంది డయాలసిస్ చేసుకుంటున్నారు, మీకు ఫిష్లర్ సర్జరీ ఎలా అనిపించింది, మీకు నాలాగా ఇక్కడ స్వెల్లింగ్ వచ్చిందా, మీకు అలా ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.